నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. భూభారతి సాదా బైనామా దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి. తహసీల్దార్లకు మరియు రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశాలు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం. 44 అంశాలకు ఏకగ్రీవ తీర్మానం. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ. నెత్తిన బోనమెత్తిన విద్యార్థులు. వర్షాకాలం ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తుల వైద్యులు సాయిరెడ్డి సూచనలు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపకల్పన కోసం ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతీ హోలికేరి సూచించారు. జనగణన 2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపకల్పన విషయమై ఆమె హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపొందించేందుకు విద్యా వైద్య సదుపాయాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ, చేతి వృత్తులు, గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలు, పరిశీలనలు వంటి 9 ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఖచ్చితంగా అందించేలా చూడాలని అన్నారు. అదేవిధంగా టౌన్ డైరెక్టరీ షెడ్యూల్ను ఛార్జ్ ఆఫీసర్లచే నియమించబడిన అధికారుల ద్వారా పట్టణ పౌర పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి ఛార్జ్ ఆఫీసర్లకు అందించాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల సమాచారాన్ని ఛార్జ్ ఆఫీసర్లు DCHB పోర్టల్లో మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి సమాచారాన్ని నాణ్యతతో నమోదు చేయాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ గోనెలహరి రఘు అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో 44 అంశాలకు గాను పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గోనెలహరి రఘు, కమిషనర్ శ్రీహరిరాజు మాట్లాడుతూ సభ్యుల సహకారంతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి వార్డు అభివృద్ధికి 5 లక్షలు, రానున్న పండుగల దృష్ట్యా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్దపీట వేయటం జరిగిందని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డును పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశము నిర్వహించాము. గౌరవ కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ గారు హాజరయ్యడం జరిగింది. ప్రతి వార్డులో డ్రైనేజీ సమస్యలు తదితర సమస్యల పరిష్కారం కోసం 36 వార్డులకు గాను ఒక్కొక్క వార్డుకు 5 లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 44 ఎజెండా అంశాలు పెట్టగా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవం చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. గౌరవ కౌన్సిల్ సభ్యులు మాకు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ యొక్క సాధారణ సమావేశం చైర్పర్సన్ గోనెలహరి మేడం గారి అధ్యక్షతన మరియు కౌన్సిల్ సభ్యులందరం కలిసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వర్షాకాలం సీజన్ కాబట్టి ముందు మన దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదో అక్కడ కొంచెం ఈ కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడం గానీ, ఉన్న కచ్చా డ్రైన్లను, మేజర్ డ్రైన్లను JCB ద్వారా, మ్యాన్ పవర్ ద్వారా క్లియర్ చేసి ప్రమాదకరంగా ఉన్నాయి ముందస్తుగా గుర్తుంచుకొని క్లీన్ చేయడం జరుగుతున్నది. మరియు వచ్చే సపోజ్ ఇప్పుడు 15 ఆగస్టు గానీ, తర్వాత వచ్చే వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ముందస్తు మొరం వర్కులు, గ్రావెల్ వర్క్ అక్కడక్కడ ఏదైతే ప్యాథర్స్ గుంతలు ఉన్నాయో అవిటిని మొదలు కూడుకోవడానికి ఈ రోజు తీర్మానించాం. అవే కాకుండా 36 వార్డులకు కలిపి ఒక్కొక్క వార్డుకు సుమారు 4 నుంచి 5 లక్షలు చైర్మన్ గారి అధ్యక్షతన అందరికీ ఏర్పాటు చేపించేసి ఏదైతే అత్యవసరంగా అవసరం ఉన్న పనులు ముందుగా గుర్తించి చేసుకోవాలని అందరం 36 వార్డు సభ్యులు అందరం కలిసి ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు. దీనికి అందరూ కౌన్సిల్ సభ్యులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా SHO సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. మీరు కూడా వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ తెలుస్తారు. అవన్నీ మీరు రీడ్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఇప్పుడు 112 అని ధైర్యం ప్లేస్లో మనకు 112 అనే నెంబర్
ఇప్పటివరకు జనరేట్ చేస్తుంది. 112 ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో నేను ప్రీవియస్ వర్క్ చేసే కదా రెసిడెంట్ స్కూళ్ళలో కూడా టీచర్లతో కూడా కొంత స్టూడెంట్స్కి ఇబ్బంది చెప్పడానికి ముందుకు రాదు. కొంత విలేజ్లలో కూడా మన పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా చిన్న పిల్లలకు కానీ కొంత ఇంట్లో మన రిలేటివ్స్ ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి అలాంటి బయట చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంది. అవన్నీ బయటికి రావాలని ఉద్దేశంతో MNPS ఆఫీసర్స్తో మీకున్న ప్రాబ్లమ్స్ పర్సనల్ విలేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల బస్ స్టాండ్లో కొంతమంది ఆగదాయాలు ఉంటుంది. మీరు చెప్పుకుంటే ఇంట్లో ఏమైందని చెప్పుకోరు. అట్లాంటిది మేము అందరం బయటకు వెళ్ళాక లాస్ట్ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లాంటి ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము మనకు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీకోసం, మహిళల కోసం అనేది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బాలికల పాఠశాల నుండి విద్యార్థులు బోనాలను ఎత్తుకొని భారీ ర్యాలీగా ముత్యాలమ్మ ఆలయం వరకు వెళ్లి పూజలు చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల హెచ్ఎం వనజ మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలపాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం బాలికల పాఠశాలలో పండుగలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు సాంప్రదాయ పద్ధతిలో బోనాల పండుగలో పాల్గొని ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేశారని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. గర్ల్స్ హై స్కూల్ ఆర్మూర్ విద్యార్థినులు బోనాల పండుగను చేసుకుందామని కోరగానే మరి మా స్టాఫ్ అందరం కూడా మా పిల్లలందరినీ సిద్ధం చేసి బోనాలు వారి పిల్లలందరూ కూడా స్వయంగా తయారు చేసుకొని బోనం ఎత్తుకొని స్కూల్ కి రావడం జరిగింది. మరి స్కూల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా మేము ముత్యాలమ్మ గుడికి వెళ్లి నైవేద్యం సమర్పించి రావడం జరిగింది. ఈ బోనాల పండుగ యొక్క ప్రత్యేకత మా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. మన తెలంగాణ సంస్కృతి, మన సాంప్రదాయం ప్రకారము ప్రతి సంవత్సరము మన ప్రభుత్వము బోనాలు అనేది మహంకాళి, ఉజ్జయిని వారు ఇట్లాంటి బోనాలు చేస్తున్నారు కదా, దాని యొక్క ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేయడానికి కోసం లాస్ట్ ఇయర్ కూడా మేము బోనాలని పండుగ నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి పిల్లలందరూ కూడా మంచి సాంప్రదాయ దుస్తులతో బోనం ఎత్తుకొని రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున పిల్లలందరికీ కూడా హ్యాపీగా బోనం ఎత్తుకొని ముత్యాలమ్మ గుడి వరకు వెళ్ళి రావడం జరిగింది. నైవేద్యం సమర్పించి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాల ప్రజల పన్నుల సమస్యలను మున్సిపల్ సమావేశంలో చైర్మన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని కౌన్సిలర్లు రవిగౌడ్, శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా విలీన గ్రామాల అభివృద్ధి కోసం కౌన్సిలర్లంతా కలిసి కృషి చేస్తున్నామని, చైర్మన్, అధికారులు సైతం సహకరిస్తున్నారని అన్నారు. ప్రజలకు ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలు ట్యాక్స్లు ఎప్పుడే చెల్లించవద్దని పేర్కొన్నారు. మామిడిపల్లిలో నల్లా బిల్లులు గతం నుంచి దేవున్నాయని చెప్పేసి అందరి ఇళ్లకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మీటింగు మరి పురపాలక సంఘం చైర్మన్ ఆధ్వర్యం, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి ఆ యొక్క గతం నుంచి ఉన్న బిల్లును రద్దు చేస్తూ కొత్త రద్దులు ఏదైతే సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుందో దాంట్లోనే ట్యాక్సులు తీసుకోమని కమిషనర్ గారికి, చైర్మన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఒప్పుకొని బిల్లుని క్యాన్సల్ చేసే విధానాన్ని మున్సిపల్ కమిషనర్ గారు మరి ఆ యొక్క CDM కు పంపించి క్యాన్సల్ చేసే విధంగా చైర్మన్ గారు అందరు చూస్తామని చెప్పి మామిడిపల్లి ప్రజలకు, క్రికెట్ ప్రజలకు ఒక ఆనందమైన శుభవార్త చెప్పినందుకు వాళ్ళందరూ కూడా మా తరఫున, వార్డు ప్రజల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రతి కౌన్సిలర్ కూడా పనిచేస్తా ఉన్నాడు. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు కూడా వర్షాకాలం వచ్చే దశలో ఉన్నది కాబట్టి ఎక్కడైతే డ్రైన్స్ ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, ఆ వార్డు కౌన్సిలర్ కు చెప్పి మీ యొక్క పనులు చేసే విధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మామిడిపల్లి విలేజ్ లో ట్యాక్సులు, నల్ల ట్యాక్సులు ఒక్కొక్కరి ఇంటికి 9,000 రూపాయలు పంపడం జరిగింది. ప్రజలు మాకు వెంటనే కౌన్సిలర్, మాకు మామిడిపల్లి కౌన్సిలర్ చెప్పగానే ఇంటర్నల్ కౌన్సిల్ మీటింగ్ లో దాని గురించి చర్చించడం జరిగింది. లేదు సార్, ఏదున్నా 9,000 నుండి అది మాఫీ చేసేయండి, నెక్స్ట్ ఏదైనా సరే ఇయర్ నుండి స్టార్ట్ అయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందరం. దానికి సానుకూలంగా చైర్మన్ గారు, కమిషనర్ కు మాకు సపోర్ట్ చేసి దాని ఆమోదం ఇచ్చారు. ప్రజలు ఎలాంటి కూడా ఇబ్బంది పడకండి, ఈ బిల్లు ఎవరు కూడా కట్టకండి. అలాగే ఇల్లు ట్యాక్సులు కూడా కొందరికి ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు కూడా కట్టకండి. వాళ్ళకు కూడా మేము మాట్లాడినాం, ఆ ట్యాక్సులు కూడా తక్కువ అవుతాయి. అందరు సపోర్ట్, ఏ పార్టీలకు అతీతంగా అందరం గాని, బీజేపీ ఉంది, మామిడిపల్లిలో TRS ఉంది, కాంగ్రెస్ ఉంది. మామిడిపల్లి ఏంటంటే 3 పార్టీలు అందరం కలిసి ప్రజలకు న్యాయం చేస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అందరం కలిసి పని చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని పట్టు చేనేత సహకార సంఘంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షత్రియ సంఘానికి చెందిన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు గంగమోహన్ చక్రు, క్షత్రియ ప్రాంతీయ సమాజ్ కార్యనిర్వాహక కార్యదర్శి కాంతి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం పట్టు చేనేత కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకోవాలని, చేనేత కార్మికులను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ పట్టణంలో చేనేత పరిశ్రమ సహకార సంఘ భవనానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. ఈ 100 ఏళ్ల చరిత్రలో యాక్చువల్ గా మన కుల సంఘానికి కుల వృత్తి అనేటువంటి ఈ చేనేత మగ్గాల వృత్తిని మనకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల గత ప్రభుత్వాలు మనకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల కనుమరుగే స్థితిలో ఉంది. 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ చేనేత సహకార సంఘము ఈ భవనం కూడా శిథిలావస్థలో ఉంది. ఇదే విషయాన్ని మరి మొన్ననే మన పాలక వర్గం ఇప్పుడు సహకార సంఘం సభ్యులు చైర్మన్ అందరు కలిసి కూడా వినయరెడ్డి గారికి ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారికి మరి సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా పట్టు చేనేత సహకార సంఘంలో మరి మా పెద్ద మనుషులకు సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు చాలా గర్వకారణము. 100 సంవత్సరాల క్రితం పెద్ద మనుషులు స్థాపించిన పట్టు చేనేత సహకార సంఘాన్ని చాలా మా పెద్ద మనుషులు ఎన్నో ఏళ్లుగా కష్టపడి దీన్ని నిలబెట్టడం జరిగింది. ఇంకా చాలా మంది పెద్ద మనుషులు మరి దాదాపు 80-90 సంవత్సరాలైనా కూడా వారు నిజంగా కూడా మాకు గర్వకారణం. మరి దాన్ని ఇలాగే మరి పాత సభ్యులు కూడా 1157 కుటుంబాలు మా ఆర్మూర్ పట్టణంలో చేనేత ప్రతి ఇళ్లలో మా మొగ్గం ఉంటుండే. మరి ఇక్కడికి వెళ్ళి పట్టు వస్త్రాలు మరి బెంగళూరు ఇతర రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మరి సప్లై అవుతుండే. మరి గతంలో కూడా మా పెద్ద మంది చెప్తారు, సరిగ్గా ఇందిరాగాంధీ కూడా ఇక్కడికి వెళ్ళి తెప్పించుకొని చెప్పేసి చెప్తారు. మేము విన్నాము. 2015లో మన మోదీ గారు దీనిని రికగ్నైజ్ చేసి బెస్ట్ 7 అని చెప్పేసి 2015లో దీన్ని మోదీ గారు రికగ్నైజ్ చేయడం ద్వారా ఈ ప్రతి సంవత్సరము ఈ జాతీయ దినోత్సవంను పట్టు చేనేత జాతీయ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం కూడా మా చేనేత సహకారం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇందులో పనిచేసినటువంటి మా యొక్క పెద్ద మనుషులకు కూడా వారికి కూడా సన్మానం చేయాలని మేము నిన్న నిర్ణయించినాం. కాబట్టి వారందరూ ఇచ్చేసారు. వారికి కూడా మేము సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేష్ కుమార్ విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు, మందులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ ఎక్కువగా వాడకూడదని సూచించారు. ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోపికృష్ణ పట్వారి, ప్రిన్సిపల్ ప్రగతి పట్వారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సంఘం నూతన కార్యవర్గాన్ని, కార్మికులను పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని పేర్కొన్నారు. సహకార సంఘాల కార్యవర్గ సభ్యులు సైతం కార్మికుల అభివృద్ధికి కృషి చేయాలని, కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవికుమార్, ఉపాధ్యక్షులు గంగామోహన్, కోశాధికారి శ్యామ్ సుందర్, డైరెక్టర్లు, పద్మశాలి సంఘం సభ్యులు, చేనేత కార్మికులు తదితరులు ఉన్నారు. చేనేత కార్మికులకు పావల వర్తిస్తుంది. అటువంటి స్కీమ్లని కూడా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ మన కార్మికులకు అందరికీ అందజేయాలి. చేనేత జీవిత బీమా ఉంది. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలా. మీకు అన్నీ తెలియాలా, ఎన్ని స్కీమ్లు ఉన్నాయి, మీకు పావలా వడ్డీ రుణాలు వస్తాయి, మీకు కొన్ని స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్ల గురించి కార్మికులు తప్పకుండా తెలుసుకోవాలా, వాటి గురించి పాటు పడాలా, దాన్ని చైర్మన్ ఎంబట పడాలా, మీరు అవన్నీ సాధించుకోవాలా. అప్పుడే మన కార్మికులందరికీ, చేనేత కార్మికులు బ్రతుకులు బాగుండాలా. వారు ఆదర్శంగా ఉన్నప్పుడే మన చేనేత కార్మికులలో ఎక్కువ మంది పద్మశాలీలు దేవంగా వాళ్ళే ఉన్నారు. కార్మికులకు, నేతలకు సేవ చేస్తూ మన ఒక ఫ్లాగ్ హోస్టింగ్, ఒక ర్యాలీ, కార్మికులకు సన్మానం, కార్మికుల గుర్తింపు, నేతలకు గుర్తింపు చేస్తూ రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళు వస్తూ మనకు సన్మానం చేస్తున్నారు. అందులో భాగంగా మన పట్టణ పద్మశాలి అధ్యక్షులు మోహన్ దాస్ గారు, వారి కార్యవర్గ సభ్యులు, వివిధ తరఫు నుంచి వచ్చిన అధ్యక్షులు, మన ఐడియా సాగర్ గారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు మంచి ఫెసిలిటేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. భూభారతి సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమీక్షా మందిరంలో శుక్రవారం ఆయన అన్ని మండలాల తహసీల్దార్లతో భూభారతి సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులు ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఎన్ని అని ఆరా తీస్తూ వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలని అన్నారు. దరఖాస్తుల ధృవీకరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. వర్షాకాలం సీజన్లో వచ్చే ఫ్లూ అంటువ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యశోద ఆసుపత్రి ఊపిరితిత్తుల వైద్యుడు డాక్టర్ సాయిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిరి ఆసుపత్రిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో ఫ్లూ అంటువ్యాధి సంక్రమణ వైరస్ వల్ల కలుగుతుందని, దీనితో ఊపిరితిత్తుల సమస్య ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వ్యాధిని గుర్తించి సరైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రతి నెల మొదటి 3వ శుక్రవారం తాను సిరి ఆసుపత్రిలో అందుబాటులో ఉంటానని, ఎటువంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా సంప్రదించవచ్చని, హైదరాబాద్కు వెళ్లే అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ సాయినాథ్ రెడ్డి, సాయి కుమార్ తదితరులు ఉన్నారు. రేస్లో చాలా మంది తగ్గిపోతుంది. బట్ ఎవరికి ఇబ్బంది అంటే వృద్ధులు, అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, గర్భిణీలకి, చిన్న పిల్లలకి, ఇతరత్ర జబ్బులకు మందులు కూడా వాళ్ళకి, కిడ్నీ డిసీజ్ వాళ్ళకి, ఆస్తం వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనికి అలాగని 3 నుంచి మీకు లక్షణాలు తగ్గకపోతే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. టెస్టులు మాత్రం 2 టెస్టులే ఉంటాయి. యాంటీవైరల్ టెస్ట్ అంటారు. అది చేసేస్తే దాన్ని బట్టి యాంటీవైరల్ మందులు సరిపోతుంది. అంటే వైరల్ టెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి యాంటీవైరల్ మందులు 5 రోజులు ఇస్తారు, సరి తగ్గిపోతుంది. దీంతో మరణాలు రేటు 0.1% మరణాల రేటు ఉంటుంది. మనం తక్కువనే ఫ్లూ అనుకుంటాము, బట్ యావరేజ్గా మీ ఆర్మూర్ నుంచి అట్లీస్ట్ నెలకు 3 నుంచి 4 కేసులు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎందుకంటే జబ్బు తీవ్రత ఎక్కువ వల్ల జనాలకు తెలియదు. బేసికల్గా ఇప్పుడు వర్షాకాలం రాగానే మనం అధిక జనాల ప్లేసలకి పెళ్లిళ్ళు కానీ ఎంటర్ వెళ్ళినప్పుడు ఎవరు జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రతలు ఎక్కువ 2 మీకు చాలా జబ్బులు తగ్గిస్తాయి. ఒకటి మాస్క్ వేసుకోవడం, 2 చేతి శుభ్రంగా ఉంచుకోవడం. ఇవి మర్చిపోయి సగం జబ్బులు తెచ్చుకుంటాం. దాంట్లో ఫ్లూ అనేది కొద్దిగా పెద్దది. ఈ ఫ్లూ నిజంగా కోవిడ్ కన్నా పెద్ద ఇబ్బంది పెడుతుంటారు. ఎందుకంటే ఫ్లూ వచ్చిందంటే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మందులు, జాగ్రత్తలు ఇవి కాకుండా మనకు అత్యంత ఇంపార్టెంట్ ఆయుధం ఏంటంటే వ్యాక్సిన్ అండి. ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ఎవ్రీ ఇయర్ జూన్, జూలై, ఆగస్టు మీరు వ్యాక్సిన్ వేస్తున్నారంటే జబ్బు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. జలుబు దగ్గు మీకు రాదని కాదు, వచ్చినా కానీ ప్రాంతమయ్యే అవకాశం తక్కువ. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ను క్రమం తప్పకుండా సందర్శించాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ భవేష్ మిశ్రా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యా సంస్థల నిర్వహణ గణనీయంగా మెరుగుపడేలా, నాణ్యమైన విద్యాబోధన జరిగేలా మండల స్పెషల్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశపు మందిరంలో శుక్రవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకుని ప్రతి వారం ప్రతి విద్యా సంస్థను తప్పనిసరిగా సందర్శించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంక్షేమ వసతి గృహాలతో పాటు జిల్లాలో గల అన్ని కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ, ఎస్సీ, మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను విధిగా సందర్శించి నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా కూడా ఫుడ్ పాయిజనింగ్, పాముకాటు, తేలుకాటు వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి సాదా బైనామా దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి. తహసీల్దార్లకు మరియు రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం. 44 అంశాలకు ఏకగ్రీవ తీర్మానం. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ. నెత్తిన బోనమెత్తిన విద్యార్థులు. వర్షాకాలం ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఊపిరితిత్తుల వైద్యులు సాయిరెడ్డి సూచనలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.